నగర్ ఎమ్మెల్యే దగ్గుపాటిని రాజకీయంగా దెబ్బతీయడానికి గత కొన్ని రోజులుగా కుట్రలు జరుగుతున్నాయని అర్బన్ టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎగ్జిబిషన్ వద్ద జరిగిన సంఘటనతో పాటు గత కొన్ని రోజులుగా వస్తున్న ఆరోపణల మీద వారు క్లారిటీ ఇచ్చారు. మొన్నటి రోజు రాత్రి ఎగ్జిబిషన్ నిర్వాహకులే మూకుమ్ముడిగా గురు అనే వ్యక్తిపై దాడి చేశారని, వారి కేసు నమోదవుతుందన్న భయంతో రివర్స్ డ్రామా ఆడారన్నారు. మా పార్టీలో కొందరు నాయకులు వెనుకొండి ప్రోత్సహిస్తున్నారన్నారు. ప్రకృతిని చదివిన స్క్రిప్ట్ వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసునని, జాతీయ నాయకులుగా చెప్పుకుంటూ తల్లి లాంటి పార్టీని దెబ్బతీస్తున్నారన్నారు. ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి, ఆయన ఎదుగుదలను చూసే ఇలా చేస్తున్నారని, పార్టీ అధిష్టానం ప్రతిదీ గమనిస్తుందన్నారు. అలా అని ప్రతి మీటింగ్ లో చెప్తున్నా అవేవి వినకోకుండా కొంతమంది అదే పనిగా బురద జల్లే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. నిన్న లేక మొన్న ఒక ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఎమ్మెల్యే గారు డబ్బులు అడిగారని స్వయంగా ఎస్పీ గారికి ఎమ్మెల్యే గారు అనుచరుల పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని పూర్వపురాలు ఒక్కసారి మనం పరిశీలిస్తే, మొన్న ఎగ్జిబిషన్ రోజు లోపల మా ఎమ్మెల్యే అనుచరులు అనే చెప్తున్న వ్యక్తులు కొంతమంది మా వాళ్ళు లోపల ఉన్నారు. వాళ్ళకి డబ్బులు అవసరం ఉండి డబ్బులు ఇవ్వడానికి మా వాళ్ళు లోపలికి వెళ్తుంటే, మా వాళ్ళు లోపల ఉన్నారు, వాళ్ళు డబ్బులు అడిగారు, డబ్బులు ఇచ్చేసి వస్తామంటే లేదు, టికెట్ తీసుకొని మీరు పోవాలా అని మా వాళ్ళతో గొడవ పెట్టుకునే మాట వాస్తవం. గొడవ పెట్టుకొని వాళ్ళే మా వాళ్ళని, అక్కడున్న సిబ్బంది ఎవరైతే కంప్లైంట్ ఇస్తున్నారో వాళ్ళ బంధువులంతా కలిసి మా ఎమ్మెల్యే చెప్తున్న వ్యక్తులపైన దాడి చేయడం జరిగింది. దానికి నిదర్శనం ఆ రోజు జరిగిన సంఘటన గవర్నమెంట్ హాస్పిటల్లో ఎమ్మెల్సీ కూడా అయింది. వారిపై ఎక్కడ కేసు పెడతారనే భయంతో వాళ్ళు నిన్నటి రోజున ఎస్పీ గారికి ఎమ్మెల్యే గారి అనుచరులు మాపై దాడి చేశారని, డబ్బులు అడుగుతున్నారని ఇలా బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారు. మేము ఎగ్జిబిషన్ నిర్వహణకి మేము ఒక్కటే ప్రశ్నిస్తున్నాం. ఎమ్మెల్యే గారు 2 సంవత్సరాలైంది ఎమ్మెల్యే అనంతపురం అర్బన్ కై. ఆల్రెడీ మీరు ఒకసారి ఎగ్జిబిషన్ నడిపారు, రెండోసారి కూడా నడుపుతున్నారు. రెండోసారి మా ఎమ్మెల్యే నిజంగా నీ మీద కక్ష కట్టి ఉంటే పర్మిషన్లు ఇప్పించే వాళ్ళ, ఎందుకు నువ్వు ఈ దురుద్దేశంతో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? నిజంగా నీకు ఏదన్నా అలాంటి ప్రాబ్లం ఉంటే మా పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ. మా పార్టీలో పై వాళ్లకు, జిల్లా అధ్యక్షునికి లేదా రాష్ట్ర అధ్యక్షునికి చెప్పుకునే పరిస్థితి ఉంది. నువ్వు చేసిన దాడి, నీ వాళ్ళపై ఎక్కడ కేసు పెడతారు, కేసు పెడితే ఎక్కడ ఇదైతుందోనే ఒక భయంతోనే మా ఎమ్మెల్యేపై బురద జల్లే కార్యక్రమానికి తెరలేపావు. దాన్ని సాక్షి మీడియాలో తాటికాయ అక్షరాలతో మా ఎమ్మెల్యే పైన బురద జల్లే కార్యక్రమం సాక్షి మీడియా తెరదీయడం జరుగుతుంది. మేము ఈ సందర్భంగా ఒకటే మేము చెప్తున్నాం కూడా, ఇక నుంచి ఉపేక్షించే పరిస్థితి లేదు. మీరు ఇలాంటి దురుద్దేశంతో బురద జల్లే కార్యక్రమం చేపడితే మేము ఎక్కడా తలొగ్గే పరిస్థితి ఉండదు. మీరు చేస్తున్న ఈ అవాకులు చెవాకులకు తగిన బుద్ధి మా ఎమ్మెల్యే గారు చెప్తారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇలాంటివి మానుకొని కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా అయితే కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపు పయనిస్తుందో దాంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం. ఇలాంటివి మానుకోవాలా. అనంతపురం అర్బన్ అంటే ఒక ప్రశాంతత వాతావరణం ఉండే విధంగా మా ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు. అలాంటి చర్యల్లో మీరు భాగస్వాములు అయితే బాగుంటుంది తప్ప ఇలాంటి లేనిపోని అబాండాలు వేసి అనంతపురం అర్బన్లో రాజకీయంగా మా ఎమ్మెల్యే అతి తక్కువ కాలంలోనే రాజకీయంగా నిలదొక్కుంటున్నాడు. అవి ఓర్చుకోలేక కొంతమంది ఇలాంటి కార్యక్రమాలకు తెరలేపుతున్నారు. ఇలాంటి మంచి పద్ధతి కాదని కూడా మేము హితవు పలుకుతున్నాం. ఇలాంటి చర్యలు ఇలాగే కొనసాగించుకుంటూ పోతే రానున్న రోజుల్లో మీకు కూడా గుణపాఠం ఉంటుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నమస్కారం. నిన్నటి రోజున ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఎమ్మెల్యే గారి పైన, ఎమ్మెల్యే గారి అనుచరుల మీద ఎస్పీ కంప్లైంట్ చేయడం జరిగింది. ఏదైతే ఇప్పుడు బ్లూ మీడియాగా ఉన్నటువంటి సాక్షి మీడియాలో ఎప్పుడెప్పుడు అబాండాలు రాద్దామా అనే విధంగా ఎదురు చూస్తూ ఉంటారు. గతంలో ఆ నిర్వాహకుడిని అడ్డుకోవడం జరిగింది అంటే అలాంటి ఉద్దేశం ఎమ్మెల్యే గారికి ఉండింటే ఈ రోజు ఆయన ఇంత స్వేచ్ఛగా ఎగ్జిబిషన్ ని స్టార్ట్ చేసేవారా అనేది మొట్టమొదటిగా అందరూ గమనించాల్సిన విషయం. ఎందుకు అంటే ఏదైనా ఎవరైనా వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ కానీ ఇంకొకటి కానీ నిర్వహించాలి అంటే ఎమ్మెల్యే గారు అడ్డుకోవడం
పెద్ద విషయం కాదు. అలాంటిది ఆయన ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఎగ్జిబిషన్ ని ప్రారంభించడం జరిగింది. అయితే ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఒకటే చెప్తున్నారు, మా గతంలోనూ డిమాండ్ చేశారు, ఇప్పుడు డిమాండ్ చేశారు అని. గతంలో డిమాండ్ చేసినట్టయితే ఈ రోజు మీరు ఇంత స్వేచ్ఛగా వచ్చి ఎలా పెట్టుకుంటున్నారు అనేది మేము మొట్టమొదటిగా అడుగుతున్న విషయం. అంతేకాకుండా ఎమ్మెల్యే గారు ఈ రోజు 18 నెలలుగా నగరంలో చేస్తున్నటువంటి అభివృద్ధిని ఓర్చుకోలేక ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి గతంలో పాలకులు చేయలేదు అనేది నగర ప్రజలందరూ కూడా గుర్తించిన విషయం మనకందరికీ తెలిసిన విషయమే. ఎక్కడ చూసినా కూడా ఈ రోజు రోడ్లు కానీ కాలువలు కానీ ప్రతి ఒక్కటి నగరంలో అభివృద్ధి దిశగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు తీసుకెళ్లడం ఓర్చుకోలేక ప్రతిరోజు ఏదో ఒక రకంగా మా ఎమ్మెల్యే గారి మీద అవాకులు చవాకులు పేల్చడం జరుగుతోంది. ఒకటే చెప్తున్నాం, ఇదే విధంగా మీ ధోరణి ఉంటే, ఇదే విధంగా మీరు వ్యవహరిస్తే మేము చూస్తూ ఊరుకో ఉండము. రేపొద్దున మా ఎమ్మెల్యే గారు కూడా మీ అందరికీ బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని చెప్పి నేను ఈ ప్రెస్ మీట్ సందర్భంగా తెలియజేస్తున్నాను. 18 నెలల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా మా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి పైన అనేక అసత్య ఆరోపణలు అనేక సందర్భాల్లో చేయడం జరుగుతోంది. మరి ఎక్కడైనా ఆయన ఇటువంటి పనులు చేశారా? అనవసరంగా ఆయన ఈ 18 నెలల్లో వెదుగుతూ పోతూ అనంతపురం అభివృద్ధికి పాల్పడుతూ ఇప్పుడు మనం గమనిస్తున్నాం. గతంలో ఎక్కడ వైసీపీ గవర్నమెంట్లో చేయలేని పనులను ఈరోజు అనంతపురం నగరంలో సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైన్లు అయితేనేమి, అదేవిధంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి పేరుకుపోయిన చెత్తను కూడా ఆయన ఇప్పుడు అతి త్వరలోనే మొత్తం వాడు చేసి ఆ డంపింగ్ యార్డ్ను క్లీన్ చేసి ఈ అనంతపురంకు రూపురేఖలనే మార్చాలని చూసిన ఒక వ్యక్తి పైన కక్ష కట్టి ఈ వ్యక్తి అనంతపురంకు ఇంత అభివృద్ధికి వస్తున్నాడా, ఈయన రాజకీయంగా దెబ్బ కొట్టాలనే నిపంతో కొంతమంది ఈ కుట్ర పన్ని కొంతమందిని తమ అనుచరులను తయారు చేసి ఎక్కడికక్కడ ఎమ్మెల్యే గారి పైన అవాంఛనీయ అనేక సందర్భాల్లో ఇటువంటి ఆరోపణలు చేయడం జరుగుతోంది. మరి నిజంగా గమనిస్తే మొన్న నైట్ ఫక్రుద్దీన్ అనే వ్యక్తి మరి ఆడ ఎగ్జిబిషన్ నిర్వహించుకుంటున్నాడు. ఎగ్జిబిషన్ నిర్వహించాలి అంటే 100% ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు అవసరం. మరి ఇవన్నీ లేకనే గతంలో మీరు దాన్ని ఓపెన్ చేశారు. మరి అడ్డుకోవాలనుకునింటే మీరు ఓపెన్ చేసుకునే వాళ్ళ, మీరు అనవసరంగా 10 లక్షలు అడిగారు, 20 లక్షలు అడిగారు అని ఎందుకు ఈ విధమైన పని చేస్తున్నారు? మరి ఒక ఫ్యామిలీ ఏదో కొంత గురువు అనే ఫ్యామిలీ వాళ్ళు అక్కడ లోపల ఎగ్జిబిషన్ పోతే డబ్బులు లేవని చెప్పి ఫ్రెండ్స్ని ఎవరినో పిలిపించుకొని డబ్బుల కోసం చేస్తే దాన్ని అనవసరంగా రాద్ధాంతం చేసి అక్కడికి వచ్చిన వాళ్ళను మీరే కొట్టి, మరి ఇప్పుడు చూస్తే గవర్నమెంట్ నుంచి వచ్చిన మరి ఎమ్మెల్సీ రిపోర్ట్ తప్ప లేకుంటే ఏం తప్పు, ఆడ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఫుటేజ్లు ఉన్నాయి, ఒకసారి గమనించుకోండి. మరి ఎస్పీ గారికి ఈ విధంగా ఎవరో చేసిన పనికి మరి ఎమ్మెల్యే గారికి ఆపాదిస్తూ మరి గంగారాం గారు ఫోన్ చేశారు అంటున్నారు. మీ దగ్గర రికార్డ్స్ ఉన్నాయేమయ్యా గంగారాం చేసినట్టు? ఒకసారి మీడియా మిత్రులంతా క్వశ్చన్ చేయండి. గంగారాం ఎందుకు ఫోన్ చేస్తాడు? ఆ టైంలో ఎవరికి ఫోన్ చేశాడు? ఆ రికార్డ్స్ అయినా ఉంటాయి కదా నిజంగా అయితే. ఈ విధంగా ఇక్కడున్న ఎవరైతే స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా టార్గెట్ చేస్తూ మీరు ఏదో చేయాలి, లబ్ధి పొందాలని చూస్తున్నారు. మీ జీవితంలో ఇటువంటి పప్పులు ఉడకవు. మరీ కూడా రాబోయే కాలంలో కూడా దగ్గుబాటి ప్రసాద్ గారు ఈ అనంతపురంలో ఖచ్చితంగా మొన్న 23 వేల మెజార్టీతో గెలిస్తే ఈసారికి రెట్టింత దాంతో గెలుస్తూ మరి రాబోయే ఎలక్షన్స్లో కూడా ఖచ్చితంగా 50 డివిజన్లో 4 పంచాయతీలు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుందని తెలియజేసుకుంటూ ఇంకోసారి ఇట్లాంటి ప్రేరణాపనలు చేస్తే నిజంగానే భౌతిక దాడులు ఎలా ఉన్నాయో చూపించాలనుకుంటే ఇదే పెద్ద లెక్క కాదు. మరి ఎమ్మెల్యే గారు అందరినీ ఆపుతున్నారు, అట్లా పనులు చేయకూడదు, చట్టం ఉంది, చట్టం పని చేసుకుపోతుంది అని చెప్పడం వల్ల మా కార్యకర్తలందరూ కూడా సహనము ఓపికతో పరీక్షగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మొన్నటి రోజున ఎగ్జిబిషన్లో జరిగిన విషయం ఒకటైతే, మరి సాక్షి పేపర్లో ఏదైతే అసాక్షి పేపర్ ఉందో, సూట్ కేసుల కంపెనీ ద్వారా వచ్చిన పేపరు, దొంగ పేపర్ ద్వారా అసత్యాలను ప్రచారం చేస్తున్న వైసీపీ శ్రేణులకు ఓటే చెప్తున్నా. మొన్నటి జరిగిన విషయం ఒకటైతే ప్రచారం చేస్తున్న విషయం ఒకటి. మొన్నటి రోజున ఎగ్జిబిషన్లో గురువు అనే మా స్నేహితుడు తన ఫ్యామిలీ లోపల ఉంది, పిలుచుకొని నేను బయటికి వచ్చేస్తాను, నా ఫ్యామిలీని పిలుచుకొని బయటికి వస్తాననే సందర్భంలో అతనికి ఘర్షణ పడి మా హరి అనే వ్యక్తిని కొట్టి రక్తం చిందించి అక్కడ ఉన్న ఎగ్జిబిషన్లో 40 మంది ఉంటే 40 మంది దాడి చేసి కొట్టింది కాక దాంట్లో
గంగారామన్న బెదిరించాడని, డబ్బులు అడిగాడని, మీ మీద కేసు ఎక్కడ పడుతుందని భయపడి డబ్బులు అడిగారని అసత్యాలు ప్రచారం చేస్తారా? ఒకటే చెప్తున్నాం ఈ వైసీపీ శ్రేణులకి, మీరు దగ్గుపాటి ప్రసాద్ అన్న అభివృద్ధిని ఓర్వలేక కొంతమంది జాతీయ నాయకులని చెప్పుకుంటున్న తిరిగే వ్యక్తులు స్క్రిప్ట్ రాసిస్తే నువ్వు ఎస్పీ ఆఫీస్కి పోయి అసత్యాలు ప్రచారం చేస్తావా? నీకు ఒకటే చెప్తున్నా, మొన్నటి రోజున గొడవ జరిగిన 5 నిమిషాలకే నేను అక్కడికి వచ్చా, నీతో మాట్లాడా. పగారినలా నువ్వు మజీదులోకైనా దర్గాలోకైనా వచ్చి ప్రమాణం చేస్తావా? ఆ రోజు ఏం జరిగింది? నువ్వు ఎస్పీ ఆఫీస్కి పోయి ఏం కంప్లైంట్ ఇచ్చావని, నీకు ఎవరు ప్రోత్సహించారు? ఎవరు ప్రోత్సహించి ఎస్పీ ఆఫీస్కి పోయావు? దగ్గుపాటి ప్రసాద్ పైన ఎవరు బురదలు చల్లించారని నువ్వు ప్రమాణం చేసి చెప్పగలుగుతావని నేను ఈ మీడియా ద్వారా నిన్ను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా చిన్న విషయం పెద్ద విషయానికి గంగారామన్న పేరు, ఎమ్మెల్యే పేరు తేవడం ఏమాత్రం మీకు న్యాయం అనిపిస్తుంది? మేము చేస్తున్న అభివృద్ధి మీరు అడ్డుకోలేరు, ఇలాంటి అసత్యాలు ప్రచారం చేసి మీరు అడ్డుపడలేరు. రాబోయే రోజుల్లో దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం జెండా ఈ నగరం అంతా రెప్పలాడేటట్టు చేస్తామని ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.